హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రాంతి నాని వ్లాగ్స్. ఇవాళ మనమైతే నల్లేరుతో పచ్చడి అయితే చేసుకుందాం. ఈ నల్లేరులు ఎక్కడివి అంటే మా డాడీ అయితే తీసుకొచ్చిండు. నిన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చిండు. వీటిని మంచిగా మనం అయితే నీట్గా చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ మనం ములక్కాడలు ఎలా ఒలుచుకుంటామో సేమ్ అలాగే వీటికి ఉన్న పై లేయర్ని మొత్తం ఒలుచుకోవాలి. ఒక్కొక్కటిగా తీసుకోవాలి మొత్తం. అలా నీట్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నల్లేరుని యూజ్ చేయడం వల్ల బోన్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు, ఇంకా యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు చాలా యూజ్ అవుతుంది. వాళ్ళకి బోన్స్ అనేటివి తొందరగా అతికిపోతాయి. ఇంకా ఈ మన నల్లేరుని వజ్రవల్లి అని కూడా అంటారు. వజ్రానికి ఎంత విలువ దీనికి అంతే విలువ. మంచిగా నీట్గా అయితే చేసుకున్నాం కదా నల్లేరని. నెక్స్ట్ వాటర్లో వేసి మంచిగా నీట్గా అయితే కడుక్కోవాల్సి ఉంటుంది. వాటర్లో అయితే వేసుకుంటున్నాం. నీట్గా కడుక్కోవాలి మంచిగా. వాటర్ చూసారు కదా, మంచిగా ఫ్రెష్గా అయితే అయిపోయినాయి వాటర్లో. సో ఇప్పుడు పక్కకైతే తీసేసుకుందాం కడిగిన వాటిని ప్లేట్లోకి. డస్ట్ ఏం లేకుండా అయిపోయినాయి మొత్తం ఫ్రెష్గా. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు అండ్ చింతపండు, టీ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, ఒక వెల్లుల్లిపాయ, 3 పచ్చిమిర్చిలు అండ్ ధనియాలు. చూసారు కదా ఫ్రెండ్స్ ఇంగ్రీడియంట్స్ని. నెక్స్ట్ మేకింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్యాన్ అయితే పెట్టేసుకున్నాం. మనకి ప్యాన్ అయితే హీట్ అయిపోయినట్టే. ఫస్ట్ పల్లీలు అయితే వేసేసుకుందాం. చూసారు కదా, పల్లీలు అయితే వేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు అయితే వేసేసుకుందాం. ఓకే, ధనియాలు అయితే వేసేసుకున్నాం. తర్వాత ఎండుమిర్చి అయితే వేసేసుకుందాం. ఓకే, మనం మంచిగా ఒకసారి అయితే కలబెట్టుకుందాం. డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి వీటిని అన్నింటినీ. సిమ్లో పెట్టేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. మంచిగా సిమ్లోనే రోస్ట్ అవ్వాలి మనకి. చూసారు కదా, రోస్ట్ అయితే అయిపోతున్నాయి. ఓకే అండి, మనకైతే డ్రై రోస్ట్ అయితే అయిపోయినాయి. పక్కకైతే తీసుకుందాం. ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ అయితే పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాం కదా. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ అయితే వేసేసుకున్నాం కదా. మన నల్లేరు కాడల్ని అయితే ఆయిల్లో అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, నల్లేరు కాడల్ని అయితే తీసుకున్నాం కదా. ఒకసారి కలబెట్టుకుందాం. ఒక 3 పచ్చిమిర్చిలను అయితే వేసేసుకుందాం. ఓకే, లిడ్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు అవి మంచిగా గోలిపోతాయి. అవి గోలినాయి. కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం. కొన్ని వెల్లుల్లి రిబ్బలు అయితే వేసుకుందాం. వేసేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా కలబెట్టుకుందాం. ఓకే అండి, అవి అయితే మంచిగా ఫ్రై అయితే అవుతున్నాయి చూడండి. కలబెట్టుకొని మంచిగా ఒకసారి లిడ్ అయితే పెట్టేసుకుందాం. ఇక మనకి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. దాంట్లో ఉన్న పచ్చంతా పోవాలి. చూడండి ఫ్రెండ్స్, దాంట్లో ఉన్న పచ్చంతా పోయింది. మంచిగా ఫ్రై అయిపోయింది మనకి. చూసారా? ఇప్పుడు మనం కొంచెం చింతపండు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మనం ముందుగా అలా ఎందుకు వేయలేదంటే చాలా మెత్తగా అయిపోతుంది ముందుగా వేస్తే, అందుకే ఇప్పుడు వేస్తున్నా.
అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా చేసుకుందాం. ఓకే, చూడండి మనకు మంచిగా ఫ్రై అయిపోయినాయి, చూసారు కదా. ఓకే అండి, నెక్స్ట్ మిక్సర్ జార్ అయితే తీసేసుకుందాం. డ్రై రోస్ట్ చేసినవన్నీ మిక్సర్ జార్లో అయితే వేసేసుకుందాం. అన్నీ మంచిగా రోస్ట్ అయిపోయినాయి మనకు, చూడండి. మిక్సీ అయితే పట్టేసుకుందాం మెత్తగా. సో కొన్ని ఎల్లుల్లి రెబ్బలు అయితే కూడా వేసుకోవాలి ముందే. అండ్ ఆల్సో కొంచెం పచ్చి జీలకర్ర కూడా వేసుకుందాం. చూడండి, పచ్చి జీలకర్ర వేసుకుందాం. ఓకే, అన్నీ వేసేసాం కదా. సాల్ట్ వేసుకోలేదండి, సాల్ట్ మర్చిపోయాను, సాల్ట్ వేసుకుందాం. ఓకే అండి, సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ మంచి ఒకసారి మిక్స్ అయితే పట్టేసుకుందాం. నెక్స్ట్ మన వేపుకున్న నల్లేరుని అయితే మిక్సీలో వేసుకొని పట్టేసుకోవాలి. అంతా నల్లేరుని అంతా అందులో వేసేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు అయితే మిక్సీ పట్టేసుకుందాం. మంచిగా మెత్తగా పట్టుకోవాలి, చూడండి. ఓకే అండి, మెత్తగా అయిపోయింది మనకి. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం పోపు కోసం. మనకైతే పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. పోపు పెట్టుకొని అయినా తినచ్చు, అలా ఉట్టిగానైనా తినచ్చు. కాకపోతే పోపు పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎండుమిర్చి అయితే వేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు కొన్ని జీలకర్ర పోపు గింజలు అయితే వేసుకుందాం. ఓకే అండి, మంచిగా ఎగుతున్నాయి. నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ అయితే వేసుకుందాం. సో ఈ ఆనియన్స్ వల్ల మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆ ఆనియన్స్ అనేటివి మంచిగా ఫ్రై అవ్వాలి అన్నమాట మనకు ఆయిల్లో. సో దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది నల్లేరు పచ్చడికి. సో కొంచెం కరివేపాకు అయితే వేసేసుకుందాం. ఓకే అండి, చిటపటలాడుతుంది చూడండి. ఓకే అండి, అసలు మంచిగా కలబెట్టుకుందాం. మంచి గోలాలన్నమాట మనకి ఆనియన్స్ అనేటివి. టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుందాం. ఓకే అండి, పసుపు వేసుకున్నాం కదా, ఒకసారి కలబెట్టుకుందాం. పసుపు వల్లే కదండి మనకు మంచి టేస్ట్ వచ్చేది. ఓకే, నల్లేరు పేస్ట్ని అయితే పోపులో అయితే వేసేసుకుందాం. మంచిగా అంత ఒకసారి అయితే మంచిగా కలబెట్టుకోవాలి పోపులో. సో చూసారు కదా, మనకు రెడీ అయిపోయినట్టే నల్లేరు పచ్చడి. లుకింగ్ డిలీషియస్ కదా, అరోమా కూడా చాలా బాగుంది. ఓకే అండి, ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇక మనం రెడీ అయిపోయినట్టే. ఓకే అండి, బౌల్లోకి అయితే నల్లేరు పచ్చడి టేస్ట్ అయితే బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.